శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యः కార్యక్రమే మదాలసాదేవ్యాः ఉపదేశాः పుత్రచతుష్టయం ప్రతి అధీతాः. అద్య తత్పరిశిష్టాంశాः ఆశ్రమధర్మ నిరూపణాः విషయాः అధ్యేతవ్యాः. నిన్నటి రోజు కార్యక్రమంలో మదాలసాదేవి తన నలుగురు కుమారులకు కూడా చెప్పినటువంటి శాస్త్ర విషయాలు ధర్మశాస్త్రాంశాలు తెలుసుకున్నాం. ఇవాళ మదాలసాదేవి చెప్పినటువంటి ఆశ్రమ ధర్మ విశేషాలు తెలుసుకుందాం. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఈ నాలుగిటిని ఆశ్రమ చతుష్టయం అంటారు. విద్యాభ్యాసం వరకు కూడా విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు బ్రహ్మచర్యాశ్రమం, వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించడం, అతిథులను అభ్యాగతులను ఆదరించడం, దాన ధర్మాలు చేయటం, జప హోమ యజ్ఞాలు చేయటం, ఇదంతా గృహస్థ ధర్మాలు.
అనంతరం వానప్రస్థాశ్రమం. పిల్లలు తమంత వాళ్ళు అయిన తర్వాత వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పి భార్యాభర్తలు వనానికి వెళ్ళటం, అక్కడ కందమూల ఫలాదులు స్వీకరిస్తూ తపస్సు, వ్రతాలు, నియమాలు, ధర్మాచరణ చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేస్తూ భగవన్నామస్మరణతో తమ శేష జీవితాన్ని సద్వినియోగం చేయడం, సద్వినియోగం చేసుకుంటూ గడపటం. ఇది వానప్రస్థాశ్రమం. ఇంకా 4వది సన్యాసాశ్రమం. సమ్యక్ న్యస్యతే ఇది సన్యాసి. అన్నిటినీ విడిచిపెట్టేవాడే సన్యాసి. అహంకార మమకారాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు. ఒంటరిగా జీవిస్తూ కేవలం ఆధ్యాత్మిక మార్గంలో భగవద్ అనుగ్రహం పొంది కైవల్యానికి ప్రయత్నం చేయడమే మోక్షం. మోక్ష ధర్మాలు ప్రత్యేకంగా ఉంటాయి. మోక్షాన్ని పొందడానికి అతను ఏ ధర్మాలు ఆచరించాలో అటువంటి మోక్ష ధర్మాలను అనుసరించడం అనేది, అనుష్ఠించడం అనేది సన్యాసాశ్రమంలో విశేషం. ఈ 4 ఆశ్రమాల ధర్మాలను కూడా మదాలసాదేవి తన కుమారులకు చెప్పింది. గృహస్థాశ్రమంలో గృహస్థుడు, అతని భార్య గృహిణి ఆదర్శ జీవనం గడుపుతూ మిగిలిన ఆశ్రమాలకు ఆధారమై ఉంటారు. మిగిలిన ఆశ్రమాలంటే బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసం చేసుకుంటున్న వాళ్ళు భిక్షకు వస్తుంటారు. వారికి భిక్షను ఇవ్వటం, యతీశ్వరులు సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి యతీశ్వరులు ఒక్కొక్కసారి చాతుర్మాస్య వ్రతాలు, సంచార జీవనం చేస్తూ వచ్చినప్పుడు వాళ్లకు పూజా పురస్కారాలు, వాళ్ళకు ఆ రోజుకు ఆహారం అందించటం, ఆహారం ఇవ్వటం, భిక్ష సమర్పించటం, ఇవన్నీ కూడా గృహస్థ ధర్మాలు. సత్సంతానాన్ని పొందటం, పితృణ విముక్తి పొందటం, ఆ సంతానాన్ని సరైన విధంగా, తగిన విధంగా వాళ్ళను మంచి పౌరులుగా తయారు చేయడం, వారికి ధర్మ విశేషాలు చెప్పడం, ధర్మ మార్గానుసరణంతో వారి జీవితాన్ని పవిత్రంగా ఉంచేటట్టుగా ఉపదేశాలు, సత్సంగాలు, వీటి ద్వారా సద్బుద్ధి వాళ్ళకు కలిగించటం, ఇదంతా కూడా గృహస్థ ధర్మ విశేషాలు. గృహస్థుడు మిగిలిన ఆశ్రమాలకు ఆధారం. బ్రహ్మచారులు కానీ, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కానీ, సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు కానీ గృహస్థుడినే ఆశ్రయిస్తుంటారు. అతనికి గృహిణి తోడుగా ఉన్నది కదా. గృహిణి గృహస్థుడికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండాలి. ఇంటికి దీపం ఇల్లాలు. అటువంటి ఇంటిని నిర్వహించే ఇల్లాలు సహకరించకపోతే యజమాని, ఆ గృహస్థుడు తన ధర్మాన్ని నిర్వర్తించలేడు. వాళ్ళిద్దరి యొక్క సహకారంతో, వాళ్ళిద్దరూ పరస్పర సహకారంతో ఆదర్శ జీవనం గడుపుతూ మిగిలిన ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకు, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క ధర్మం. అందుచేత విశేషమైనది గృహస్థ ధర్మం. ఆ మాట ఉపదేశించింది, ఆ వాక్యాన్ని ఉపదేశించింది మదాలసాదేవి.
వీళ్ళందరూ కూడా పిల్లలు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు కనుక వీళ్ళకి ఇప్పుడు చెబితే తప్పకుండా వాటిని అనుసరించి తల్లిదండ్రులు చెప్పిన విధంగా ప్రవర్తిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. ఇక్కడ శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరు? తల్లి తండ్రి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్తుంది. మొదటి దైవం తల్లి, రెండవ దైవం తండ్రి, మూడవ దైవం ఆచార్యుడు. తర్వాత అతిథిని కూడా దైవంగా భావించాలి. తిథిం అతిక్రమ్య ఆగత అతిథి. ఫలానా తేదీ నాడు వస్తాను అని చెప్పకుండా అప్పటికప్పుడు మన ఇంటికి వచ్చేవాడు అతిథి. ఆహ్వానిస్తే వచ్చేవాడు అభ్యాగతుడు. అభ్యాగతుడిని ఎలాగైనా స్వాగతిస్తాం, ఆహ్వానించాం గనక. వాడు ఫలానా సమయానికి వస్తాడని మనకు తెలుసు, అంతే అతన్ని ఆదరిస్తాం, సత్కరిస్తాం, గౌరవిస్తాం. మనతో సమానంగా అతన్ని ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తాం. అలా కాకుండా మన ఆహ్వానం లేకుండా వచ్చినవాడు అతిథి. ఆ తిథి నాడు వస్తాడని మనకు తెలియదు. తిథి అంటే తేదీ. సంస్కృతంలో తిథి అంటాం, తెలుగులో తేదీ అంటాం. ఆ తేదీ నాడు ఆ రోజు వస్తాడని మనకు తెలియదు. అయినా కూడా అతన్ని అభ్యాగతుడితో సమానంగా సత్కరించాలి. అది గృహస్థుడి కర్తవ్యం. బ్రహ్మచర్యాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో ఇలాంటి అవకాశాలు ఉండవు. వానప్రస్థాశ్రమంలో ఉండే వాళ్ళ దగ్గరకు ఎవరు వస్తారు? ప్రత్యేకంగా అడవికి ఎవరు రారు కదా. బ్రహ్మచర్యాశ్రమంలో వాడే ఒకళ్ళపై ఆధారపడి ఉన్నాడు, వాడిపై ఆధారపడటానికి ఎవరు రారు. అందుకని కేవలం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ బాధ్యతలు, ధర్మాలు కూడా. వాటిని వాళ్ళు సద్వినియోగం చేస్తూ చక్కగా నిర్వర్తిస్తూ పుణ్యఫలం పొందుతారు. ఇది మదాలస తన కుమారులకు చెప్పినట్టు విషయం. బ్రహ్మచర్యాశ్రమంలో భూశయనం, ఏకభుక్తం అంటే మధ్యాహ్నప్పుడు భోజనం, ఉదయం సాయంకాలాల్లో పండ్లను మాత్రం ఆహారంగా తీసుకుంటారు, అపక్వాహారం తీసుకుంటారు. అది బ్రహ్మచారి యొక్క ధర్మం. ఒకప్పుడు మాత్రమే భోజనం చేస్తాడు. ఉదయం కానీ సాయంకాలం కానీ అతను తీసుకునేది అల్పాహారం. ఆ అల్పాహారం కూడా ఫలాహారం. ఫల అంటే పండ్లు ఆహారంగా తీసుకోవడం, ఫల ఆహారం. ఈ ఫలాహారం అనేది చివరికి ఎలా తయారైందంటే రకరకాల పిండి వంటలు ఉదయం సాయంకాలం తినడం ఆ పదంలో ఉపయోగించేస్తున్నారు. ఆ పదానికి ఒత్తు తీసేసి ఫలాహారం అంటారు. అది తప్పు. అసలు పదం ఫల ఆహారం. పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే అది ఫలాహారం. దాన్ని అపక్వాహారం అంటారు. ఈ అపక్వాహారం శరీరానికి చాలా పుష్టిని, శక్తిని ఇస్తుంది. అలా తీసుకున్నప్పుడే బ్రహ్మచారి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించగలడు. అతని మనసులో ఇతర వ్యావృత్తులు ఉండవు అని మదాలస చెబుతోంది. ఆశ్రమాల్లో మొదటిది బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి. ఇది వ్యుత్పత్తి విశేషం. బ్రహ్మణి అంటే పరబ్రహ్మయందు, అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వసతి ఉంటాడు. అదే తన యొక్క ధ్యేయంగా అతను నివసిస్తాడు, జీవిస్తాడు, కాలాన్ని సద్వినియోగం చేస్తాడు. అది విద్యార్థి దశ, బ్రహ్మచారి దశ, బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ ఆశ్రమంలో గురువు చెప్పినట్టు వింటుండాలి. గురువు గారికి సేవ చేస్తూ ఆయన చెప్పే విషయాలు తెలుసుకుంటాలి. గురు శుశ్రూషయా విద్య అని చెప్పారు. శుశ్రూష అంటే ఆయన చెప్పేది వినడం. శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష. శ్రోతుం వినాలనేటటువంటి ఇచ్ఛ, కోరిక
దాన్ని శుశ్రూష అంటారు. శుశ్రూష ఎవరికి ఉంటుందో వాళ్ళు శుశ్రూష చేసేవాళ్ళు అవుతారు. గురువుగారు ఏది చెప్పినా కూడా శ్రద్ధగా వినడమే శుశ్రూష. శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష, వినాలనే కోరిక శుశ్రూష. ఈ వినాలనే కోరిక అనే అర్థంలో ఉపయోగించబడిన శుశ్రూషలోనే సేవాభావం కూడా వస్తుంది. గురువుగారు చెప్పే విషయాలు వినేటప్పుడు ఆయన ఏ పని చేయమన్నా చేస్తుండాలి. అలా చేస్తూ ఆయన యొక్క అనుగ్రహం పొందితే ఆయన తను నేర్చుకున్న విద్యలన్నీ కూడా నేర్పుతాడు. విద్యను అర్థించేవాడు విద్యార్థి. తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఉపయోగించేదే బ్రహ్మచర్య ఆశ్రమం. కేవలం భగవన్నామ స్మరణతో, జపము, ధ్యానము, ప్రాణాయామము వీటితో కాలాన్ని సద్వినియోగం చేస్తూ కేవలం విద్యార్జన మాత్రమే తన యొక్క ధ్యేయంగా, లక్ష్యంగా జీవించడం బ్రహ్మచర్య దశలో ధ్యేయం, లక్ష్యం, ధర్మం. అలా నివసించేవాడే, అలా ఉండేవాడే బ్రహ్మచారి. బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి. ఈ బ్రహ్మచర్యాశ్రమం భూశయ్యతో, భూశయనంతో, ఏకభుక్తంతో, నియమనిష్టలతో జరగాలి. ముఖ్యంగా విద్యార్థులు బ్రహ్మచర్యాశ్రమంలో నియమించవలసిన, జాగ్రత్తగా ఆచరించవలసిన నియమం ఏమిటంటే మితాహారం, మిత భోజనం. గుణాశ్చ షణ్ మితభుక్తం భజంతే ఆరోగ్యమాయుశ్చ బలం సుఖం చ అనావిలం చాస్య భవత్యపత్యం నచైన మాద్యూన ఇతి క్షిపంతి అని చెప్పారు శాస్త్రకారులు. మితంగా భోజనం చేసేవాడికి 6 గుణాలు లభిస్తాయట. గుణాశ్చ షట్ మితభుక్తం భజంతే. బ్రహ్మచర్యాశ్రమ ధర్మం ఇది, విద్యార్థుల ధర్మం. గుణాః చ షట్ మితభుక్తం భజంతే. మితభుక్తం తగినంతగా, పరిమితంగా ఆహారం తీసుకునేవాడికి, మితభుక్తం మితాహారం తీసుకునేవాడికి షట్ గుణాః 6 గుణాలు భజంతే లభిస్తాయి. 6 గుణాలు పొందుతాట మితాహారి. మితాహారి, అమితాహారి రుచిగా ఉన్నాయి కదా అని పూర్తిగా తినేయడం, మంచినీళ్లు తాగడానికి కూడా ఖాళీ లేకుండా జీర్ణాశయాన్ని పూర్తిగా ఆహారంతో నింపేయడం అనేది మంచిది కాదు. అది అమితాహారం. అమితాహారం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మితాహారికి చాలా లాభాలు ఉన్నాయి. అందులో 6 ముఖ్యమైనవి. అదే ఇక్కడ ఈ శాస్త్రవచనంలో చెప్పారు. గుణాశ షణ్ మితభుక్తం భజంతే. మితభుక్తం మితాహారికి, మితంగా భుజించేవాడికి, అవి అపక్వాహారమైనా, పక్వాహారమైనా, ఫలాహారమైనా మితంగా తీసుకోవాలి. ఆకలి తీరే వరకు మాత్రమే తీసుకోవాలి. శ్రాద్ధ భోజనంలో తృప్తాస్థ అని అంటారట యజమాని. మీరు తృప్తిగా భుజించారా? అప్పుడు ఆ భక్తులు ఏమంటారు? తృప్తాస్మహ అంటాం. సంతృప్తిగా భోజనం చేశాము అంటారు. అది అక్కడి వరకే పరిమితం. బ్రహ్మచర్యాశ్రమంలో అటువంటి సంతృప్తి అనేది రాకూడదు. వాడు అన్నం తినడానికి పుట్టిన జీవి కాదుగా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని నిలబెట్టుకోవాలి. తన ధర్మాచరణ చేయాలంటే దానికి సాధనం శరీరం కనుక ఆ శరీరాన్ని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా దాన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి, రక్షించుకోవాలి. అలాంటప్పుడు మితాహారమే శ్రేయస్కరం. అమితాహారం చాలా కష్టాన్ని కలిగిస్తుంది. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో మితాహారిగా ఉండాలి. అక్కడ సంతృప్తి అనేది కాదు కావాల్సింది. ఆకలి తీరిందా లేదా? ఆకలి తీరడం కోసమే.
ఈ శరీరాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం కోసమే, భోజనం చేయడానికి కాదు కదా పుట్టింది భోజనం చేయడానికి కాదు, జీవిత పరమార్థాన్ని సాధించడానికి. అంచేత అక్కడ రుచి, ఆహారం ఎక్కువగా తినటం అనేటువంటి ప్రధానం కాదు, మితంగా తీసుకోవాలి. ఆహారం ఎటువంటి ఘాటుగా, రూక్షంగా, కటువుగా ఉండకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ కారం ఉండకూడదు, ఎక్కువ ఉప్పు ఉండకూడదు, ఎక్కువ పుల్లదనం ఉండకూడదు, ఎక్కువ మాధుర్యం ఉండకూడదు. సమానంగా ఉండాలి. అలా సమానమైన ఆహారం తీసుకున్నప్పుడే అది సాత్విక ఆహారం అవుతుంది. అప్పటికప్పుడు వండిన పదార్థాలే సాత్విక ఆహారం. నిన్న వండినవి, శీతలీకరణ యంత్రంలో నిల్వ చేసినవి, ఎప్పుడో తయారు చేసినవి, అవన్నీ కూడా తామసిక ఆహారాలు, మూర్ఖత్వాన్ని పెంపొందించేవి, విచక్షణా జ్ఞానాన్ని నశింపజేసే పదార్థాలు అవి. భగవద్గీతలో ప్రత్యేకంగా గుణత్రయ విభాగయోగంలో చెప్పారు. సత్వగుణానికి సంబంధించిన ఆహారం ఏమిటి, రజోగుణానికి సంబంధించిన ఆహారం ఏమిటి, తమో గుణానికి సంబంధించిన ఆహారం ఏమిటి, ఏ ఆహారం తీసుకుంటే అది సత్వగుణం పెంపుతుంది, దానివల్ల అతని స్వభావం ఎలా మారుతుంది, చాలా చక్కగా వివరించారు భగవద్గీతలో. అందుకని భగవద్గీతను విజ్ఞాన సర్వస్వం అంటారు. అంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనస్సుకు వివిధ వ్యావృత్తులు ఉండవు, ఏకాగ్రత సాధ్యమవుతుంది. ప్రాణాయామం చేయడానికి, ధ్యానం చేయడానికి శరీరం సహకరిస్తుంది, మనస్సు సహకరిస్తుంది. అంతశ్చతుష్టయం సంసిద్ధంగా ఉంటుంది. మనోబుద్ధి చిత్తాహంకారాల్ని అంతఃకరణ చతుష్టయం అంటారు. అంతఃకరణ చతుష్టయం. మనకి అంతఃకరణాలు, లోపల ఉన్న కరణాలు 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4 కూడా తమ పరిధిలో, తమ అవధిలో ఉంటే అది ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలా ఉంచాలంటే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉభయ సంధ్యా సమయాల్లో స్నాన సంధ్యాదులు అయిపోయిన తర్వాత అపక్వాహారం మాత్రమే తీసుకోవాలి, ఫలాహారం మాత్రమే తీసుకోవాలి. అలా స్వీకరించినప్పుడే బ్రహ్మచర్యాశ్రమం సమగ్రంగా, సంపూర్ణంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు శాస్త్రవచనంలో? గుణాశ్చ షట్ మితభుక్తం భజంతే. మితభుక్తం, మితాహారిని భజంతే పొందుతాయి అంటే మితాహారి పొందుతాడు. ఏమిటి? గుణాహ చ షట్, షట్ గుణాహ 6 గుణాలను. ఏమిటి 6 గుణాలంటే ఆరోగ్యం, ఆయుష్చ, బలం, సుఖంచ. ఇవి మొదటి 4. ఆరోగ్యం, నా రోగ అరోగ, అరోగస్య భావం ఆరోగ్యం. రోగం లేకపోవడం అరోగం. అరోగస్య భావం, అరోగం యొక్క స్వభావాన్ని ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం బాగున్నప్పుడే కదా మనం సరి అయిన ఆలోచన, సరి అయిన మాట, సరి అయిన ఆచరణ చేయగలం. మనస్సు బాగులేకపోయినా, తత్ప్రభావంతో శరీరం బాగులేకపోయినా మనం సరైన ఆలోచన చేయలేము, సరైన మాట మాట్లాడలేము, సరైన ఆచరణ అంతకంటే ఉండదు. ఎలా వీటిని సాధించాలనే విషయం రేపటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మదాలస ఏ విధంగా చెప్పింది, మదాలస చెప్పిన విషయాలను వాళ్ళు ఎలా ఆచరణలో పెట్టారు పిల్లలు 4 కూడా. ఇది జీవితానికి అవసరమైనది. అటువంటి విషయాలు రేపటి రోజున మనం అధ్యయనం చేద్దాం, అధ్యయనం కొనసాగిద్దాం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రా పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణః, అథనా సథనా సంతు, జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై,
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.